మండల కేంద్రంలో స్థానిక శ్రీ రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో మాజీ నారాయణపురం గ్రామ సర్పంచ్ చిక్కిలంమెట్ల శ్రీహరి తండ్రి నారాయణ దశదిన కర్మ సంతాప సభ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కర్నె ప్రభాకర్ పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి వారికి ప్రగాఢ సానుభూతిని తెలపడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మండల కేంద్రంలో స్థానిక శ్రీ రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో మాజీ నారాయణపురం గ్రామ సర్పంచ్ చిక్కిలంమెట్ల శ్రీహరి తండ్రి నారాయణ దశదిన కర్మ సంతాప సభ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కర్నె ప్రభాకర్ పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారాయణపురం గ్రామం వైద్య వృత్తిలో నారాయణ కొనసాగుతూ పేదలకు నారాయణపురం గ్రామంలో వైద్యాన్ని అందించి సేవలు చేశారని, వారి మరణం తీరని లోటు అన్నారు. వారు వైద్యపరంగా పేద వర్గానికి చేసినటువంటి సేవలు మరువలేనివని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ఈ సందర్భంగా మాట్లాడడం జరిగిందని, ఈ యొక్క సంతాప సభ కార్యక్రమంలో పాశం రాములు ఆధ్వర్యంలో కళాకారులు పాటల రూపంలో డాక్టర్ నారాయణ యొక్క జీవితాన్ని, చరిత్రను సభలో వివరించడం జరిగింది. ఈ సంతాప సభ కార్యక్రమానికి బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు గుత్తా ఉమా ప్రేమచందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఉప్పల లింగస్వామి, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుర్వి యాదయ్య, బీసీ సంఘం నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు వీరమల్ల కార్తిక్ గౌడ్, రాష్ట్ర నాయకులు గణం నరసింహ, టీఆర్ఎస్ నాయకులు వడ్డపల్లి రాములు, తెలంగాణ భిక్షం పాశం రాములు, పాశం కృష్ణ, రసాల యాదయ్య, కిషోర్, రాజకీయ ప్రముఖులు, గ్రామ ప్రజలు పాల్గొని వారి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.